హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్ఎన్ నుంచి లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 22 Feb 2024 మనకి ఎస్ఎస్ఎన్ నుంచి న్యూ వెబ్సైట్ లాంచింగ్ అనేది జరిగిందనమాట. ఓకేనా, ఫర్దర్గా మనం ఈ ఎగ్జామ్ అని అప్లై చేయాలి అంటే మనం న్యూ వెబ్సైట్ నుంచే చేయాలి. ఈ ఓల్డ్ వెబ్సైట్ ఎన్ఐసితో మనకి స్టార్ట్ అవుతుంది కదా, జిఓవి గవర్నమెంట్ దాని నుంచి మనకి యూఆర్ఎల్ చేంజ్ చేసి న్యూ వెబ్సైట్ని లాంచ్ చేస్తారు. సో ఇక్కడ ఏవైతే మనం యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నామో, లైక్ మన ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ, రిజల్ట్, అడ్మిట్ కార్డ్స్, వాట్ ఎవర్ ద థింగ్స్, సిమిలర్లీ మనం ఆ వెబ్సైట్లో కూడా చేయొచ్చు. అది న్యూ లాంచ్డ్ అనమాట. దీనికన్నా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్ అండ్ యూఐ, సో యూజర్ ఇంటర్ఫేస్ సో బాగుంటుందన్నమాట. దీనికన్నా కొంచెం డెవలప్ చేసి వాళ్ళు న్యూ వర్షన్ని రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఫర్దర్గా అక్కడ కమ్యూనికేట్ అవుతుంది. ఇది మేబీ తర్వాత డిసేబుల్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో ఇది కూడా రన్నింగ్లో ఉంది మనకి, బట్ ఫర్దర్గా డిసేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనము ఎంటర్ చేస్తామో, ఈ యూజర్ నేమ్ ఎలా మనము ఓటీఆర్ ద్వారా మనం చేసుకున్నాం అనమాట. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్, మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్టయితే సో వాళ్ళు మనకి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. మన పర్సనల్ డాష్ బోర్డ్ ఉంటుంది. మన ఏ ఎగ్జామ్ అయితే అప్లై చేస్తున్నామో అది, మన రిజల్ట్ అంతా మన పర్సనల్ డాష్ బోర్డ్. సో సేమ్ ఇది మనం ఎలా స్టార్టింగ్లో చేసుకున్నామో అలాగే ఆ వెబ్సైట్లో కూడా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం నోటీస్ చెక్ చేసుకున్నట్టయితే ఒకసారి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ టేక్స్ ప్రైడ్ ఇన్ అనౌన్సింగ్, okay, pride in announcing of new website which has made a live on 17/2/2024. సో మనకి 17 లాంచ్ అయింది, విత్ ప్రైడ్తో లాంచ్ చేశారనమాట. హవెవర్ ద ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ విల్ ఆల్సో కంటిన్యూ టు యాక్సెసిబుల్ త్రూ అ లింక్ టు అ న్యూ వెబ్సైట్. ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ కూడా మనకి యాక్సెసిబుల్గా ఉంటుంది. ఇది మళ్ళీ ఫర్దర్గా డిసేబుల్ అవుతుంది. మరి టూ వెబ్సైట్స్ ఎక్కడ రన్ చేయరు, బట్ యాజ్ ఆఫ్ నో అన్ని థింగ్స్ అన్నీ సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళు న్యూ వెబ్సైట్ని లాంచ్ చేశారు, మన అందరినీ ఓటీఆర్ చేసుకోమంటున్నారు. అండ్ దెన్ తర్వాత అన్ని షిఫ్ట్ అయిన తర్వాత ఇదంతా దెన్ ఆ ఓల్డ్ వెబ్సైట్ని డిసేబుల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు డూ అ ఫ్రెష్ వన్ టైం రిజిస్ట్రేషన్. సో ఓటీఆర్ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ ఫ్రెష్గా ప్రతి ఒక్కరు, ఆల్రెడీ మనకి ఓల్డ్ వెబ్సైట్లో లాగిన్స్ ఉన్న వాళ్ళు కూడా మరి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి అని చెప్తున్నారు. సో ఇది మనకి న్యూ వెబ్సైట్ లింక్. మనకి ఎస్ఎస్సి ఎన్ఐసి అని విని అలవాటు అయి ఉంటుంది, బట్ నౌ వీ నీడ్ టు మేక్ షూర్ ఇట్స్ ssc.gov.in. ఓకేనా, సో ఓటీఆర్ ప్రీవియస్లీ డన్ ఆన్ ఎర్లియర్ వర్షన్ ఆఫ్ కమిషన్ వెబ్సైట్. సో ఓటీఆర్ మనం ఇక్కడ చేసాం కదా, అది స్టాండ్స్ నల్ ఆర్ వాయిడ్. సో అక్కడ మనకి ఇంకా అది నల్ అయిపోతుంది అనమాట, అక్కడ ఉన్న ఓటీఆర్స్ అవన్నీ. వన్స్ వీ డిడ్ ఓటీఆర్ ఇక్కడ చేసాము అంటే. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకి ద డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మే ప్రాసెస్ అండర్ ద సెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఓటీఆర్. సో మనం ఓటీఆర్ని ఎలా ఫిల్ చేయాలి, ఏంటి డీటెయిల్స్ అని మనము ఇక్కడ మనకి క్యాండిడేట్ సెక్షన్ కింద మనకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ అనేది అటాచ్ చేశారు న్యూ వెబ్సైట్లో. అది చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్ అప్లికేషన్ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్ ఆర్ రిక్వైర్డ్ టు బీ సబ్మిటెడ్ ఆన్లైన్ త్రూ న్యూ వెబ్సైట్. సో ఇప్పుడు ఏదైతే మనకి నోటిఫికేషన్స్ వస్తాయో ఎవ్రీథింగ్ మనం అప్లై చేయాలి, మన రిజల్ట్ ఎవ్రీథింగ్ న్యూ వెబ్సైట్ నుంచి రన్ అవుతుందన్నమాట. ఓకేనా, సో లెటెస్ట్ ఒకసారి నావిగేషన్ చూద్దాం మనకి ఎలా ఉంది. ఇక్కడ మనకు వచ్చేసాం చూడండి, మా న్యూ వెబ్సైట్ ssc.gov.in. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, మనకి gov.in నుంచే మనకి ప్రతిదీ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి మెనూ బార్ కైండ్ ఆఫ్ థింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి హోమ్ ఉంది. హోమ్ ట్యాబ్లో మనం స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఏవే ఉన్నాయి, లేటెస్ట్ నోటిఫికేషన్స్, సేమ్ ఆ వెబ్సైట్ మనం ఓల్డ్ వెబ్సైట్లో లాగే లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ పేజెస్ ఉన్నాయి, మనము వెళ్ళొచ్చు ఫర్దర్గా. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే క్విక్ లింక్స్. సో అప్లై చేయాలా మనం ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ఆన్సర్కి సిమిలర్, అంతకుముందు అక్కడ కూడా ఉంది, బట్ ఇక్కడ కొంచెం చూడడానికి ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేశారనమాట. సో ఎస్ఎస్సి క్యాలెండర్ ఇది మనకి అడిషనల్ ట్యాబ్ అనేది యాడ్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట, మార్చ్ ఫిబ్రవరిలో ఏంటి క్యాలెండర్స్, ఎవ్రీథింగ్ కమింగ్ అప్, ఎగ్జామ్ స్టేటస్. ఓకే, నైస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ట్యాబ్స్ ఏమున్నాయి, చైర్మన్ మెసేజ్ ట్యాబ్ ఫర్ క్యాండిడేట్స్ టెండర్ ఆర్టీఏ అబౌట్ అస్. ఓకే, సో ఇక్కడ మనకి లాగిన్ రిజిస్ట్రేషన్. సో దీని మీద మనం క్లిక్ చేసి మనం ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం ప్రతి ఒక్కరు చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనము ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నౌ. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఇంకా సో ఫర్ క్యాండిడేట్స్, సో వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ అన్నారు కదా, ఇక్కడ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేసుకున్నట్టయితే what they have given. So they have given instruction for filling OTR. సో ఇక్కడ ఇచ్చారు మనకి PDF. సో దీన్ని మనం వ్యూ చేసి ఓకే, ఇక్కడ మనకి వ్యూ బటన్ ఇచ్చారు, ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఇచ్చారు. ఓకే,
సో కొంచెం చేంజ్ అయింది మా కొంచెం ఎన్హాన్స్ చేశారు యూఐ ఫీచర్ని. ఆల్ ద వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కైండ్ ఆఫ్ అడ్వాన్స్ వర్షన్ విల్ రిలీజ్ చేశారు. సో మనం నోటిఫికేషన్ చూడాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే తర్వాత నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు అందరూ అప్పుడు తెలుసుకుంటారనమాట. చాలామంది అప్డేట్స్ కొంచెం లేట్గా చూస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ ఓల్డ్లో రిజిస్ట్రేషన్ అవ్వదు. న్యూ వెబ్సైట్ సో న్యూ వెబ్సైట్లో మనం అవ్వాలి, దాన్ని ఎగ్జామ్ అప్లై చేయాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అది కూడా స్ట్రక్ అవుతుంది, సర్వర్ బిజీ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడే ఎవరికైతే ఇప్పుడు మీరు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఎస్ఎస్సిలో మీరు యాక్టివ్గా ఉన్నారో సో లాగిన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకి ఎగ్జామ్స్ అన్ని రిలీజ్ అవుతాయన్నమాట 2024వి. ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.